దేవునికి ప్రియమైన సంఘమా, ఈరోజు దేవుడు మనకని ఇచ్చిన ప్రవచన వాక్యం ఇదియే. సామెతలు 19వ అధ్యాయము 23వ వాక్యము. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. దేవునికి ప్రియమైన వారా, యెహోవా భయభక్తులు అంటే దేవుని చూసి భయపడటం కాదు, దేవుని గౌరవించడం, ఆయన మాటకు లోబడడం, ఆయనకు నచ్చని పాపానికి దూరంగా ఉండడం. దేవుని భయభక్తులు ఉన్న మనిషి జీవితంలో నిజమైన సమాధానం, తృప్తి, రక్షణ ఉంటాయి. మనము లోకమునకు భయపడకుండా, పరిస్థితులను చూసి కలవరపడకుండా దేవుని గౌరవించి నడిస్తే ఆయన మన జీవితాన్ని కాపాడుతారు. యెహోవా భయభక్తులు జీవానికి మార్గం. దేవునికి భయభక్తులు మనలను తప్పుదారుల నుండి దూరం చేస్తుంది. అది మన నిర్ణయాలను శుద్ధిపరుస్తుంది, పాపం నుండి కాపాడుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట జీవపు ఊట. యెహోవా భయభక్తి తృప్తిని ఇస్తుంది. పేరు, స్థానం ఉన్న మనిషి హృదయం ఖాళీగా ఉండవచ్చు, కానీ దేవుని భయభక్తులు ఉన్నవాడు తక్కువలోనూ సంతోషంగా ఉండును. ఎందుకంటే అతని భద్రతలో దేవునిలో ఉంటుంది. యెహోవా భయభక్తులు అపాయము నుండి కాపాడుతుంది. దేవుని మాట వింటూ నడిచే మనిషి చాలా ప్రమాదాల నుండి తప్పింపబడతాడు. దేవుడు అతనికి జ్ఞానం ఇస్తారు, సరియైన మార్గంలో నడిపిస్తారు. నోవాహు దేవుని భయభక్తితో నౌకను నిర్మించాడు. అందరూ నవ్వినా అతడు దేవుని మాటకు లోబడ్డాడు. చివరికి అతని కుటుంబము రక్షింపబడింది. దేవుని భయభక్తి రక్షణకు దారి తీస్తుంది. యోసేపు పాపానికి లొంగకుండా, నేను దేవునికి విరోధంగా ఈ గొప్ప పాపము ఎట్లు చేయగలను అన్నాడు. దేవుని భయభక్తులు పరిశుద్ధతను కాపాడుతుంది. యోబు దేవుని భయపడి చెడును విడిచి నీతిమంతుడుగా నిలిచెను. పరీక్షలు వచ్చినా దేవునిపై విశ్వాసం కోల్పోలేదు. దేవుని భయభక్తులు కష్టకాలంలో నిలబెడుతుంది. దానియేలు రాజాజ్ఞ కన్నా దేవుని ఆజ్ఞను గౌరవించెను. సింహాల గుహలో పడిన దేవుడు అతనిని కాపాడెను. దేవుని భయభక్తులు ధైర్యాన్ని ఇస్తుంది. కొర్నేలియు దేవునికి భయపడి దాన ధర్మాలు, ప్రార్థనలు చేసినవాడు. దేవుడు అతని ప్రార్థనలను జ్ఞాపకం చేసుకున్నారు. దేవుని భయభక్తి దేవుని దయను అనుభవింపచేస్తుంది. యెహోవా భయభక్తి మన జీవితానికి గొప్ప సంపద. అది మనకు జీవం, తృప్తి, రక్షణ ఇస్తుంది. మనకు ప్రతిరోజు దేవుని గౌరవించి ఆయన వాక్యానికి లోబడి పాపం నుండి దూరంగా జీవించాలి. ఒక చిన్న ప్రార్థన. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న మనతో దేవుడు ప్రవచనపూర్వకంగా మాట్లాడుతున్నారు. పైన చెప్పబడిన ఒక్కొక్కరిని ఎలాగ దేవుడు ఆశీర్వదించి నడిపించారో అదే రీతిలో మనల్ని నడిపించబోతున్నారు. ఈ వాక్యాన్ని మనకని తీసుకుందాము, స్వతంత్రించుకుందాము, ఆశీర్వదింపబడదాము. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.